శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఈ మధ్య ఒక అతను సుప్రభాతం గురించి, వెంకటేశ్వర స్వామి గురించి కొన్ని దారుణమైన మాటలు మాట్లాడుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది. మా దృష్టికి వచ్చింది. పరమతాల్ని తిడుతూ వాళ్ళు విశ్వసించే గ్రంథాలని, సుప్రభాతాన్ని, అలాంటి వాటిని తిడుతూ ఒక రకమైన ఆనందాన్ని పొందే మనస్తత్వం ఉన్న వాళ్ళకి భగవంతుడు సాత్వికమైన బుద్ధిని కలుగజేయాలి అని కోరుకుంటున్నా. సరే, అది పక్కన పెడితే అతను ఒక మాట అన్నాడు, నిద్ర లేపితే లేచేవాడు, పడుకోబెడితే పడుకునేవాడు దేవుడేమిటి అని. అటువంటి ప్రశ్ననే అమాయకంగా అడుగుతూ ఆ తర్వాత కొంతమంది మెయిల్స్ మెసేజెస్ పెడుతున్నారు. కాకపోతే వాళ్ళు అడిగిన దాంట్లో సందేహం తప్ప వెటకారం లేదు. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక ఎన్ఆర్ఐ సోదరకు ఆవిడ అడిగింది. ఆవిడ ఎక్కడో యుఎస్లోనే ఎక్కడో ఉంటారట. ప్రతిరోజు ఉదయం సుప్రభాతం ప్లే చేస్తారట. రాత్రి నిద్రపోయే ముందు అన్నమాచార్యుల వారిది అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల, పలుమార్లు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల అని అద్భుతమైన కీర్తన ఉంది కదా, పవళింపు సేవ. రోజు రాత్రి ఆ కీర్తన పెట్టుకుని అది అయ్యాక అందరూ పడుకుంటారు. ఇది వాళ్ళ ఇంట్లో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న అలవాటు. అయితే ఆవిడకి ఒక కొడుకు ఉన్నాడు. అతనికి నాకు తెలిసి 16-17 ఏళ్ళు ఉంటాయేమో. అతను కొన్ని సందేహాలు అడుగుతూ ఉంటాడట. ఏమిటంటే, అమ్మ, ఇక్కడ నువ్వు యుఎస్లో పవళింపు సేవ చేస్తున్నావు, ఇదే టైంకి ఇండియాలో సుప్రభాతం చేస్తారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కన్ఫ్యూజ్ అవ్వడా, నిద్రపోవాలా లేవాలా ఎలా తెలుస్తుంది దేవుడికి అని, ఇలాంటివి ఇందాక పైన అడిగిన లాంటివి రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు అతను. అంతా ఆవిడ ఇలా అడుగుతున్నాడండి, నాకేం చెప్పాలో తెలీదు, రే దేవుణ్ణి అన్నావంటే కళ్ళు పోతాయి జాగ్రత్త అని చెప్తూ ఉంటాను, అసలు ఏమిటి సుప్రభాతం అంటేను అని అడిగింది. సరే, సందర్భం వచ్చింది కదా, మీ పిల్లలు ఎవరైనా కూడా ఇలాంటివి అడిగారు అనుకోండి, చెప్పాలి కదా వాళ్ళకి మనం. అందుకని ఈ వీడియోలో అవన్నీ చెప్పుకుందాం. అసలు ఈ సుప్రభాతం అనేది ఎందుకు అంటే, దీనికి 3 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఆ 3 ఏమిటో మనకు అర్థమైతే అసలు ఆ సుప్రభాతం అనే కాన్సెప్ట్ అర్థం. మొట్టమొదటిది, సుప్రభాతం ఎందుకండి, ఎవరిని అడగండి, దేవుణ్ణి నిద్ర లేపడానికండి అంట. లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని. అంటే అమ్మవారు రెప్ప తెరవడం, రెప్ప ముయ్యడం అనేది సృష్టికి లయానికి సంకేతము అని చెప్పారు. అంతోటి దేవుణ్ణి పడుకోబెట్టేంతటి మునగాళ్ళమా మనం, నిద్ర లేపేటంతటి మునగాళ్ళమా? మరి సుప్రభాతం ఎందుకండి? చాలా జాగ్రత్తగా వినండి. ఈ కాన్సెప్ట్ తెలిస్తేనే సుప్రభాతం ఏంటో అర్థమవుతుంది. ఏమిటంటే, మనలో ఉన్న దైవాన్ని మేల్కొల్పడానికి సుప్రభాతం, మనలో ఉన్న దైవంలో మనం లీనమయ్యి తాత్కాలికంగా నిద్రపోవడానికి పవళింపు సేవ. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అంటుంది కదా శాస్త్రం. మనలో కూడా ఒక చిన్న దైవాంశం ఉంది, అదే మన ఆత్మ. అటువంటి మనలో ఉన్న దైవాన్ని నిద్ర లేపడం అనేది సుప్రభాత ప్రక్రియ, అంతేకాని దేవుణ్ణి నిద్ర లేపడం కాదు. దీనికి మాస్టర్ కే గారు ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చేవారు సుప్రభాతం గురించి ఎవరు అడిగినా సరే. ఏమిటంటే, సుప్రభాతం అనేది అద్దంలో చూసుకుని తల దూకోవడం లాంటిది అనేవారు. అద్దంలో చూసి మనం తల దూకుంటాం కానీ అద్దానికి దువ్వం కదా. అలాగనే సుప్రభాతం అనేది దైవానికి చేస్తున్నట్టు చేస్తూ మనకి మనలో ఉన్న దైవాన్ని నిద్ర లేపుకునే ప్రక్రియ. అందుకే మీరు సుప్రభాత శ్లోకాలు చూడండి, చాలా విచిత్రంగా ప్రతి శ్లోకానికి 2 అర్థాలు ఉంటాయి. ఇప్పుడు ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అని ఉంది. అంటే స్వామి దైవికమైన కార్యాలు చేయాలి, నిద్రలే అని. ఏమిటండి దాని అర్థం? భగవంతుడు లేచి ఎక్కడైనా దైవికమైన కార్యక్రమాలు చేయడం ఉంటుందా అంటే, పైకి చూస్తే ఇలా అర్థం కనిపిస్తుంది. లోపల చూస్తే ఏమిటంటే, స్వామి నేను ఇప్పుడు నిద్ర లేస్తున్నాను ఉదయాన్నే, నేను ఇంక అన్ని దైవికమైన కార్యాలు చేయాలి, నా ద్వారా ఏ పని జరిగినా అది మంగళకరమైనది అయి ఉండాలి, అందుకని నాలో ఉన్న స్వామి నువ్వు నిద్రలే అని పాడేది సుప్రభాతం. తర్వాత చూడండి, ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మామూలు అర్థం చూస్తే స్వామి నువ్వు లేచి 3 లోకాలకి మంగళాన్ని కలుగజేయి అని. ఆ అంతరార్థం చూస్తే కనుక మన లోపల 3 లోకాలు ఉన్నాయి. వాటిల్నే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అంటారు. భూత భవిష్యత్ వర్తమానాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు. మన ఎవ్వరం నివసించినా ఈ 3 లోకాల్లో ఏవో ఒక లోకంలోనే ఉంటాం. వాటన్నిటిలోనూ దైవస్ఫురణ నిద్ర లేవాలి, అది దాని అర్థం, అంతరార్థం. అలాగే మధుకైట భారే అంటారు, అంటే మధువుని కైటవుణ్ణి సంహరించిన స్వామి నిద్రలే అని. దాని అర్థం తీసుకుంటే మన లోపల మధు కైటభులు అని ఉన్నారు, అంటే నేను నాది అనేవాళ్ళు. చూడండి, ప్రపంచంలో ఏ మనిషి తప్పు చేసినా ఈ 2 కోసమే చేస్తాడు. నేను అన్న దానికోసమైనా చేస్తాడు, నాది అన్న దానికోసమైనా చేస్తాడు. ఇప్పుడు ఎవరో లంచగొండ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, కోట్లు మింగేసాడు. ఎందుకు తింటాడు అంటే తన కోసం తింటాడు, తన వాళ్ళ కోసం తింటాడు, అంతేనా? స్వామి
ఆ స్పృహలో లేచాడు అనుకోండి మనలో, అంటే మధుకైటబుల్ని సంహరించడానికి. అప్పుడు ఆ నేను నాది అనేది లేకపోతే కనుక ఆఫీస్కి వెళ్తే వర్క్ ఈజ్ వర్షిప్ అనే సిద్ధాంతంలో పనిచేస్తారు. అంతే తప్ప లంచం కోసం పనిచేయరు, అంతేనా? అలాగే శ్రితజన ప్రియదానశీలే, ప్రసన్న ముఖచంద్ర మండలి, ఇవన్నీ కూడా మనకి కావాల్సిన లక్షణాలు. స్వామి ఆ లక్షణాలు కలుగజేయడానికి నాలో నిద్రలే అని చెప్పడమే సుప్రభాతం యొక్క అంతర్లీనమైన రహస్యమైన అర్థం. మనలో ఉన్న భగవంతుడు నిద్రలేచి మన చేత చేయించాల్సినవన్నీ ఇటువంటి పనులే ఆయన దగ్గర ఉండి చేయించాడు అనుకోండి, అప్పుడు ఉదయం నుంచి మనం మాట్లాడే మాటల్లో ఎవరినైనా నొప్పించేవి మాట్లాడగలమా? మాట్లాడం. మనం చేసే పనులు, అరే పక్కవాడికి ఉపయోగపడుతుందేమో ఈ పని చేస్తే, అయ్యో వాళ్ళకి ఏదో కష్టం వచ్చిందేమో ఈ పని చేసి వాళ్ళకి సహాయం చేద్దాం అలా అనుకుని చేస్తాం కదా. అదే మనలో ఉన్న దైవత్వం లేవడం అంటే. ఇప్పుడు అర్థమైంది కదా, పడుకోమంటే పడుకుంటాడు, లెమ్మంటే లేస్తాడు, దేవుడు ఎట్టా అవుతాడు అంటే, నీలో ఉన్న దేవుణ్ణి అలా నిద్ర లేపగలిగితే నువ్వు దైవత్వాన్ని పొందుతావు. ఆ నిద్ర లేపగలిగితే అది సుప్రభాతం. అంటే ఇతరులని కించపరిచే మాటలు, ఇతర మతాల్ని కించపరిచే మాటలు, వాళ్ళ మత గ్రంథాలని కించపరిచే మాటలు, వాళ్ళ సుప్రభాతాన్ని, వాళ్ళ వెంకటేశ్వర స్వామినో కించపరిచే మాటలు, ఇలాంటి మాటలు రోజు నోట్లోంచి వస్తాయి అనుకోండి, అర్థం ఏమిటంటే సుప్రభాతం అనే మందేసుకుంటే కనుక అవి తగ్గిపోతాయి వెంటనే. అది సుప్రభాతం యొక్క శక్తి. ఇంకా సుప్రభాతం యొక్క రెండో ఉపయోగం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కాన్సెప్ట్ మర్చిపోండి. మనలో దైవాన్ని నిద్ర లేపడం అనేది చాలా కష్టమైన పని. అది మనం మామూలుగా చేసేది ఏమిటంటే, పూజా మందిరంలో ఉన్న దేవుడి విగ్రహానికో పటానికో స్వామి నువ్వు నిద్రలే అని చెప్పి సుప్రభాతం చేస్తాం మేలుకొని. తర్వాత షోడశోపచార పూజ చేస్తాం, ఆయనకి స్నానం చేయిస్తాం, వస్త్రం ఇస్తాం, యజ్ఞోపవీతం ఇస్తాం, నైవేద్యం పెడతాం, అవన్నీ చేస్తాం. రాత్రి ఎప్పుడో పవళింపు సేవ చేస్తాం. ఎందుకండి పూజా మందిరంలో ఇవన్నీ చేయడము అంటే, అవి చేస్తూ 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 ఉంటే ఆ భక్తి పెరిగి పెద్దదయ్యి విశ్వజనీనమయ్యి, వేరే మనిషి మన ఇంటికి వచ్చినా, చిన్న పిల్లాడొచ్చినా, జంతువు వచ్చినా, చివరికి మన శత్రువు వచ్చినా వాళ్ళని కూడా చీదరించుకోకుండా, నోరు పారేసుకోకుండా, వాళ్ళల్లో కూడా అంతర్యామిని చూసేలాంటి ట్రైనింగ్ ఇచ్చే ప్రక్రియ ఇది. అందరిలోనూ అంతర్యామిని చూడడం వస్తేనే మోక్షానికి అసలు ఫస్ట్ స్టెప్ వేసి, అంతేకాని ప్రతి వాళ్ళలోనూ శత్రువుని చూస్తూ ప్రతి వాళ్ళు తూలనాడుతూ ఉంటే మోక్షం అనే పదానికి మనం కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాము అని అర్థం. మీకు ఒక ఉదాహరణ చెప్తా చూడండి. గోరా కుంభార్ అని మహారాష్ట్రలో భక్తుడు ఉండేవాడు. ఆయన మీదే చక్రధారి అని తెలుగులో సినిమా కూడా వచ్చింది చూడండి, చాలా మంచి సాత్వికమైన సినిమా అది. అయితే ఆయన జీవితంలో సంఘటన జరిగింది. ఆయన ఒకసారి రొట్టెలు మూట కట్టుకుని ఏదో పని మీద వెళ్ళాడు. వెళ్తే ఆ మూట పుచ్చుకుని కుక్క పరిగెత్తడం మొదలుపెట్టింది. ఈయన వెంట పడ్డాడు. సామాన్యంగా మన వస్తువు ఏదన్నా కుక్క ఎత్తుకుపోయింది అనుకోండి, మనం ఎందుకు వెంట పడతాం? దాన్ని ఒకటి కొట్టి ఆ వస్తువుని తెచ్చుకోవడానికి, అంతేనా? ఈయన వెంట పరిగెత్తి పరిగెత్తి చివరికి ఆ కుక్కను పట్టుకున్నాడు. పట్టుకుని ఏం చేస్తాడు, నీకు ఆకలిస్తుందా, అలా మూట పట్టుకుపోతే ఎలాగా, నువ్వు విప్పుకోలేవు కదా మూటని, ఉండు నేను విప్పిస్తానని చెప్పి ఆ మూట విప్పి దాని చేతి తినిపించాడు. అంటే ఒక కుక్కలో పాండురంగణ్ణి చూశాడు ఆయన. పూజా మందిరంలో చూసి 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 చివరికి అంతర్యామిని అందరిలోనూ చూశాడు. అందుకే చివరికి మోక్షం వచ్చింది మహానుభావుడికి. మనం ప్రతిరోజు చేసే గంట పూజ 23 గంటల పాటు ఎలా నడుచుకోవాలో నేర్పుతుంది. ఫోటో పట్ల భక్తిగా ఉండటం అనేది థియరీ. మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో అంతర్యామిని చూడటం, ఇంటికి వచ్చిన వాళ్ళని మీకు ఈ కులం కాబట్టి మీరు లోపలికి రాకూడదు, మీది కులం కాబట్టి మీ పక్కన కూర్చుని నేను భోజనం చేయను, అలాంటి మౌఢ్యం నుంచి మనల్ని కాపాడుతుంది. అదే పూజకి ప్రాక్టికల్స్. పూజా మందిరంలో చేసేది థియరీ, లోకం మీద చేసేది ప్రాక్టికల్. సరే, ఇంకా మూడవది సుప్రభాతం ఏమిస్తుంది అంటే, చాలా జాగ్రత్తగా వినండి, ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ థింగ్. ఇది ఏమిటంటే, మనలో 90% ఉదయమే ఎలా నిద్రలేస్తాం చెప్పండి. చాలామంది లేవగానే వెళ్ళి సోఫాలో కూర్చుని మొట్టమొదటి న్యూస్ పేపర్ తీయడం మొదలు పెడతారు, లేకపోతే టీవీలో పెట్టుకుని న్యూస్ చూస్తూ ఉంటారు, లేకపోతే మొబైల్ ఓపెన్ చేసి యూట్యూబ్ చూస్తూ ఉంటారు. ఇట్లా ఏం కనిపిస్తాయి మనకి? రాజకీయాలు, హత్యలు, మానభంగాలు, యాక్సిడెంట్లు, లేకపోతే డిబేట్లు, వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు వాదించుకోవటం. వీటితో రోజు మొదలైతే ఆ నెగిటివిటీ మన మీద ఎంత ఇంపాక్ట్ పడుతుందో మాటల్లో చెప్పలేం. అది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఈ మధ్య ఎవరో ఈనాడులో పేపర్లో పడిందని చెప్పి ఒక ఆర్టికల్ పంపించారు. ఎందుకంటే ఈ సైంటిస్ట్ గురించి నేను గతంలో ఎప్పుడో చెప్పా ఒక వీడియోలో, దాని గురించి ఇందులో పడింది చూడండి అని చెప్పి ఒక ఆర్టికల్ పంపించారు. చూడండి, ఇందులో ఏంటి హెడ్డింగ్ అంటే, పాజిటివ్గా మాట్లాడండి, మీ శరీరంలో ప్రతి అణువు వింటోంది అని. ఏమిటండి, మనం పాజిటివ్గా మాట్లాడితే మన అణువు వింటాం ఏమిటి? మనం నెగిటివ్గా ఎవరినైనా తిడితే ఎదురుగుండా వాడు వింటాడు కదా, మనం వినడం ఏమిటి? మనం ఆనందాన్ని పొందుతాం కదా దాని గురించి. అంటే మసారు ఎమోటో అని ఒక సైంటిస్ట్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన వాటర్ ప్యాటర్న్స్ మీద అద్భుతమైన రీసెర్చ్ చేశారు. ఎందుకంటే మన ఒంట్లో ఉండేది ఎక్కువ శాతం నీరే కదా,
దాని మీద ఇది ఎలా ప్రభావం చూపిస్తుంది అనడానికి ఆయన నిరూపిస్తూ ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. చూడండి, 2 పాత్రల్లో నీళ్లు తీసుకున్నాడు, ఒకే రకమైన వాటర్ తీసుకుని ఒక చోట ఒక పాత్రని పెట్టి దాని దగ్గర ప్రతిరోజు తిట్టటం, నానా తిట్లు తిట్టటం, దూషణ చేయడం అలాంటివన్నీ చేస్తూ ఆ నీరు పెట్టాడు. ఇంకొక నీటి దగ్గర ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడటం, మంచి సంగీతం వినిపించటం, మంచి మాటలు మాట్లాడటం అలాంటివి చేశాడు. కొన్నాళ్ళు పోయాక ఆ 2 నీళ్ళని ఘనీభవింపజేసి వాటి యొక్క కణాలని పరిశీలిస్తే అందులో ఆ పాజిటివిటీ ఉన్న నీళ్లలో కణాలు చాలా ఆర్గనైజ్డ్గా చక్కగా ఉన్నాయి. ఆ నెగిటివిటీ ఉన్న వాటర్ ఉంది, అందులో కణాలు చూస్తే చాలా వికారంగా చాలా ఘోరంగా ఉన్నాయి అని ఆయన వాటర్ ప్యాటర్న్స్, ఆ మాలిక్యూల్స్ అన్నీ ఇస్తూ వాటికి ఫొటోస్ తీసి కూడా పబ్లిష్ చేశాడు. పాజిటివిటీ ఎప్పుడు మన దేహాన్ని ఆరోగ్యంగా, జీవితాన్ని ఆరోగ్యంగా ఉండేలాగా చూస్తూ ఉంటుంది. మనస్సు మాత్రం ఎప్పుడూ నెగిటివిటీ మీదకే లాగుతుంది. దాన్ని బలవంతంగా లాగి మనం పాజిటివిటీ మీద కూర్చోబెట్టాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు అతను ఎవడో వెంకటేశ్వర స్వామిని సుప్రభాతాన్ని తిట్టాడు అంటే ఏమి తిట్టాడో విందాము అని ఆ వీడియో కోట్ల మంది తెలుగు వాళ్ళు చూశారు, అంతేనా? ఆ చూసిన కోట్ల మందిలో ఆ రోజు ఉదయం సుప్రభాతం విన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? నాకు తెలిసి వేలల్లో ఉంటారు, లెక్క పెట్టచ్చు అంతే. ఆ నెగిటివిటీ విన్నది కోట్లలో. మనసు ఎప్పుడు నెగిటివిటీ మీదకే లాగుతుంది. వెంకటేశ్వర స్వామిని తిట్టాడన్నా సరే, అబ్బా ఏం తిట్టాడు వెంకటేశ్వర స్వామిని, ఒకసారి చూసేస్తే వదిలిపోతుంది కదా అని మనసు అక్కడికే లాగుతుంది తప్ప మనకి ఎందుకురా స్వామిని తిట్టిన వీడియో సుప్రభాతం విందాము అని లాగదు. అలాగ జీవితంలో ఉన్న నెగిటివిటీని వదిల్చుకుని పాజిటివిటీ వైపు మరల్చుకోవడమే సాధన. గుర్తుపెట్టుకోండి, మోక్షం, ఆత్మసాక్షాత్కారం అనేవి చాలా క్లిష్టమైన విషయాలు. అవి కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటే, సాధన చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి అర్థమవుతుంది ఎంత క్లిష్టమైనవి అని. అంత కష్టమైన పని అక్కర్లే మనకి. ఒక నెల పాటు ఎవరిని తిట్టను అని ఒకటి పెట్టుకుని ప్రయత్నించి చూడండి. నిజంగా నెల రోజుల పాటు ఎవరిని తిట్టకుండా పాజిటివిటీ మాత్రమే మాట్లాడగలిగారు అనుకోండి, సాధనలో ఒక మెట్టు పైకి ఎక్కినట్టే. అలాంటి సాధన అలవర్చుకోగలిగితే అప్పుడు మోక్షానికి అర్హత వస్తుంది. రేపటి నుంచి ప్రతిరోజు ఉదయమే హాయిగా సుప్రభాతం వినడము, లేకపోతే భాగవతం వినడము. మనకి ఎంతోమంది ప్రవచనకారులు ఉన్నారు, మహనీయులు, వాళ్ళందరి ప్రవచనాలు వినడము అలాంటివి చేస్తూ మన రోజుని మొదలు పెడదాం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.